ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ అభ్యర్థి స్వామిదాస్ కు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ సవాల్ విసిన నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే శ్రీనివాస్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు వైసీపీ అభ్యర్థి స్వామిదాస్ మాత్రం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సీఎం జగన్ అత్యధిక మెజార్టీతో మళ్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారని స్వామిదాస్ అన్నారు. పేద ప్రజలకు పెట్టుబడిదారులకు మధ్య జరిగే యుద్ధం అంతిమ విజయం పేద ప్రజలదే అన్నారు. 40 స్టోర్ ఉన్నారు చూసారా, అలీబాబా 40 దొంగలు, వాళ్ళకే దొంగని తీసుకొచ్చి వీళ్ళని ఎత్తి మీద పెట్టాడు. ఈ అలీబాబా 40 స్టోర్ పని ఈ ఎలక్షన్ లోపు అయిపోద్ది. నామినేషన్ లోపు వీళ్ళు పాపం ఎన్ని అవమానాలు పడాలో నాకు తెలుసు, ఎన్ని అవమానాలు పడాలో నాకు తెలుసు. తర్వాత ఏం చేస్తాడంటే నామినేషన్ అయిపోగానే తిరువూరులో ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో, ఎవరైతే హాస్పిటల్స్ ఉన్నాయో, అట్లాగే ఇంకా నిజం చెప్పాలంటే అతను ఒక కాలకేయుడు, కీచకుడు. అంటే అంతకంటే ఎక్కువ నేను చెప్పలేను, మహిళలు ఉన్నారు కాబట్టి. అది సంస్కారం కూడా కాదు సభలో చెప్పడానికి. ఈ తిరువూరులో చాలా ఇబ్బంది పడతారు ఇటువంటి వ్యక్తులతో. ప్లస్ ఇంకోటి ఆల్రెడీ చాలామంది అమెరికా నుంచి ఫోన్ చేస్తారు నాకు, ఏంటి ఇతను పెడతా, ఇంతకు ముందు అమరావతి ఉద్యమం అని చెప్పి మా దగ్గర $1,000 పంపించుకునేవాడు, ఇప్పుడు తిరువూరులో అభ్యర్థిగా నుంచుంటున్నాను, మీరు నాకు చందాలు పంపించండి, $1 పంపించండి, నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అని చెప్పి మాకు ఫోన్ చేసి హింసిస్తున్నాడని నాకు అమెరికా నుంచి చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పేదల సంక్షేమ కార్యక్రమాలు పేద వర్గాలకు చేరినాయి. జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి రాష్ట్రానికి అత్యధిక మెజార్టీతో ముఖ్యమంత్రి కాబోతున్నారు. స్వామిదాస లేకుంటే ఇంకొకళ్ళ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారు, ప్రజలు గెలుస్తున్నారు, పేద ప్రజలు గెలుస్తున్నారు. ఇది పేద ప్రజలకి పెట్టుబడిదారులకి మధ్య జరిగే యుద్ధం. ఈ యుద్ధంలో అంతిమ విజయం పేద ప్రజానీకని, బడుగు బలహీన వర్గాలు, అట్టడుగు వర్గాలదే విజయం. అది జగన్మోహన్ రెడ్డి గారి విజయం. ఆయన చేస్తున్నాడు. నేను విన్నాను, కన్నాను, నేను చేస్తానని చెప్పాడు, చేశాడు. ఇప్పుడు ఇంకా చేయాల్సిన యజ్ఞం జరుగుతూ ఉంది. మారిట శుభాహులు ఎవరైతే ఉన్నారో యజ్ఞాన్ని పాడు చేస్తున్నారన్నమాట. పైనుంచి అన్నీ పోసి కూటములుగా ఏర్పడి ఏదో కోట జట్టుగా వచ్చి చేయాలని చూస్తున్నారు రాక్షసులు. రాక్షస సంహారం మా రాముడైన